మనం ఇంతవరకు శివమహాపురాణంలో గురించి విన్నాము. ఇప్పుడు గురుగీత గురించి కొన్ని విషయాలు చెప్తూ గురుగీతలోనూ సాయి సచ్చరిత్రలోనూ ఉన్న సామీప్యాలను మీ ముందు ఉంచబోతున్నాను. గురువు యొక్క గొప్పతనాన్ని లక్షణాలని తెలియచేసేదే ఈ గురుగీత. గురుగీత 24వ శ్లోకం చూద్దాం. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవ చ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. పరమశివుడు అంటున్నాడు, ఓ ప్రియమైన పార్వతి, గురుస్వరూపమును అర్థం చేసుకోకుండా సాధకుడు చేయు జపము, తపము, వ్రతము, యజ్ఞము, దానము మొదలగులు అన్నీ వ్యర్థములే. గురువును అర్థం చేసుకోకుండా మనం ఏ కార్యక్రమము చేపట్టరాదని ఇక్కడ చెప్పబడింది. శ్రీ సాయి సచ్చరిత్ర 32వ అధ్యాయంలో శ్రీ సాయి స్వయంగా అన్న మాటలు మీకు ఒకసారి తెలియజేస్తున్నాను. పుస్తకజ్ఞానం ఎందుకు పనికిరానిది. ఏదో నేను పుస్తకాలను చదివేసి నేను శ్లోకాలు వల్లివేస్తే నాకేదో వచ్చేస్తుంది బ్రహ్మజ్ఞానం అనుకునేది, అది మూర్ఖత్వం. బాబా ఏమంటున్నాడు, పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది. మనకు విధింపబడిన కర్మను మనం పూర్తి చేసి తనవును మనస్సును పంచ ప్రాణాలను గురువు పాదాలపై పెట్టి శరణు వేడువాలను. గురువే దైవము, సర్వమును వ్యాపించిన వాడే గురువు. ఇట్టి ప్రత్యయం ఏర్పడటకు దృఢమైన అంతులేని నమ్మకము గురువు మీద ఉండవలను. గురుగీతలో ఏం చెప్పబడిందో అదే సాయినాథుల వారు సాయినాథుని జీవిత చరిత్రలో చెప్పారు. మళ్ళీ మనం గురుగీత 29వ శ్లోకం చూద్దాం. సర్వతీర్థావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః గురో పాదోదకం పీత్వా శేషం శిరసి ధారయన్. గురువు పాదతీర్థమును త్రాగి మిగిలిన తీర్థమును ఎవడు తల మీద ధరించుచున్నాడో అట్టి పుణ్యాత్ముడు సర్వతీర్థ స్నాన ఫలమును పొందుచున్నాడు అని చెప్పబడింది. ఈ విషయాన్ని మనకి సాయి సచ్చరిత్రలో ఎక్కడ చెప్పబడిందంటే 4వ అధ్యాయంలోకి వెళ్ళండి. దాసగుణ మహారాజు తాను గంగా యమునలు కలిసే ప్రయాగ సంగమంలో స్నానం చేయటానికి వెళ్ళి రావటానికి అనుమతిని ప్రసాదించమని కోరినప్పుడు శ్రీ సాయి అన్న మాటలు విందాం. అంత దూరం పోవలసిన అవసరం లేదు గను, మన ప్రయాగ ఇచ్చటే కలదు, నా మాటలు విశ్వసింపము. అప్పుడు దాసగుని శ్రీ సాయి పాదాలపై శిరస్సు ఉంచగానే సాయి యొక్క 2 పాదాల బొటన వేళ్ల నుండి గంగా యమునల జలాలు కాలువలుగా పారినం. అప్పుడు దాసగును ఆ తీర్థాన్ని తలపై వేసుకుని ఆ తర్వాత ఆ తీర్థాన్ని త్రాగలేదనే బాధపడ్డాడు. తర్వాత మనం గురుగీత 32వ శ్లోకం చూద్దాం. గురుపాదోదకం పానం గురోరుచ్ఛిష్ట భోజనం గురుమూర్తి సదా ధ్యానం గురోర్నామ సదా జపః. నిరంతరము గురుపాద తీర్థనమును పానముగను గురువు భుజింపగా మిగిలింది భోజనముగను ఎల్లప్పుడూ గురుమూర్తినే ధ్యానము రూపముగను గురునామమునే జపముగను చేస్తూ ఉండవలనని గురుగీతలో చెప్పబడింది. ఇదే విషయాన్ని ద్వారకామాయిలో భక్తులు సాయి పాదాలను నీటితో కడిగి ఆ నీటిని పవిత్ర తీర్థముగా త్రాగుచుండేవారు. వారు సాయి పాదాలను ఒత్తుతూ శ్రీ సాయి నామాన్ని జపిస్తూ ఉండేవారు. వారు బాబా తినగా మిగిలిన భోజన పదార్థాలను ప్రసాదంగా స్వీకరిస్తూ ఉండేవారు. ముఖ్యంగా రాధాకృష్ణమాయి రోజు సాయి తినగా మిగిలిన భోజనం మాత్రమే తినేది. నెవాస్కర్ పాటిల్ సాయి స్నానం చేసిన నీరును పవిత్ర తీర్థంగా త్రాగేవాడు. మళ్ళీ మనం గురుగీతలోకి వెళదాం. గురుగీత 37వ శ్లోకంలో
కాశీక్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకం గురుర్విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మనిశ్చయః. గురుదేవుడు నివసించు ప్రదేశము కాశీక్షేత్రము. గురుదేవుని పాదతీర్థమే గంగాజలము. గురుదేవుడే సాక్షాత్తు పరమేశ్వరుడు. గురుబోధయే విశ్వేశ్వరుడు ఉపదేశించినటువంటి ఓంకారము. దీన్ని మనం సాయి సచ్చరిత్ర 4వ అధ్యాయంలో చూద్దాం. హేమాద్రి పంత్ రాసిన మాటలను మీకు నేను చదివి వినిపిస్తున్నాను, వినండి. గోదావరి కృష్ణానదులు ప్రవహించు ప్రాంతమంతయు పుణ్యక్షేత్రాలే. అనేక మంది యోగులు అక్కడ ఉద్భవించరి. షిరిడి గోదావరి ప్రాంతంలో ఉన్నది. శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమును మనర్చను. సాయి భక్తులకు షిరిడి ఒక పండరీపూరు, ఒక జగన్నాథు, ద్వారకా, కాశీ, రామేశ్వర్, బదరి, కేదార్నాథ్, నాసికా, త్రయంబకేశ్వర్, ఉజ్జయిని, మహాబలేశ్వర్, గోకర్ణం వంటిది. షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణము. శ్రీ సాయి దర్శనము మాకు యోగ సాధనము. త్రివేణి ప్రయాగల స్నానము వారి పాదసేవ ఎందే మాకు కలుగుతూ ఉండేది. వారి పాదోదకం మా కోరికలను నశింపచేస్తూ ఉండేది. వారి ఆజ్ఞయే మాకు వేదవాక్కు. వారు మాకు పరబ్రహ్మస్వరూపము. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులు అని భావిస్తూ ఉండేవారు ద్వారకామాయిలోని భక్తులు. మేఘశ్యాముని దృష్టిలో శ్రీ సాయినాథుల వారు సాక్షాత్తు పరమేశ్వరుడు. మళ్ళీ మనం గురుగీత 38వ శ్లోకం చూద్దాం. గురు సేవా గయా ప్రోక్త దేహ స్యాదక్షయో వటః తత్పాదం విష్ణుపాదం స్యాత్ తత్ర దత్తమనస్తతం. గురుసేవయే గయాక్షేత్రము. గురుని దేహమే అక్షయ రావి చెట్టు. గురుదేవుని పాదమే విష్ణుపాదము. అట్టు గురుదేవుని పాదమునందు సమర్పింపబడిన మనస్సు బ్రహ్మస్వరూపమే అగుతున్నది. ఇదే విషయాన్ని మనం సాయినాథుని జీవిత చరిత్ర 46వ అధ్యాయంలో మాధవరావు దేశపాండే శ్యామ బాబాకి అంకిత భక్తుడు. ద్వారకామాయిలో నిత్యము బాబా సేవ చేస్తూ ఉండేవాడు. అతను గయాయాత్రకు వెళ్లే ముందు బాబా అనుమతి కోరినప్పుడు సాయి స్వయంగా అన్న మాటలు ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తున్నాను. కాశీ ప్రయాగ యాత్రలు ముగిసేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయలో వాణ్ణి కలుసుకుంటాను. శ్యామ ద్వారకామాయిలో గురుసేవ చేసుకున్నాడు. బాబా పటమ రూపంలో శ్యామకు గయలో దర్శనమిచ్చి గురుసేవలో గయాక్షేత్రమే ఫలము ఉంది అని చెప్పారు. తన పాదాల బొటల వేళ నుండి గంగాయములను ప్రవహింపచేసి తన పాదాలు విష్ణు పాదాలు అని నిరూపించుకున్నారు సాయినాథుల వారు. అట్టి బాబా పాదాల యందు నమ్మకంతో తమ మనస్సులను ఆయన పాదాలకు అర్పించి బ్రహ్మస్వరూపమును భక్తులు చూడగలిగారు ఆనాడు ద్వారకామాయిలో. మళ్ళీ మనం గురుగీత 39వ శ్లోకం చూద్దాం. గురుమూర్తిం స్మరేన్ నిత్యం గురోర్నామ సదా జపేత్ గురోరాజ్ఞాం ప్రకుర్వీత గురోరన్యన్న భావయేత్. నిత్యము గురుదేవుని రూపమే స్మరిస్తూ ఉండవలను. గురుదేవుని నామమే నిత్యము జపిస్తూ ఉండవలను. గురుదేవుని ఆజ్ఞను పాటిస్తూ ఉండవలను. గురువు కన్నను ఇతరమైన దేనిని భావించకూడదు. ఇదే విషయాన్ని మనకి సాయినాథుని వారి జీవిత చరిత్ర 23వ అధ్యాయంలో కనిపిస్తుంది.
సాయికి అంకిత భక్తుడు కాకాసాబ్ దీక్షిత్. ఆయనకి బాబా పరీక్ష పెట్టాడు, గురుభక్తి పరీక్ష. బాబా కాకాసాబ్ దీక్షిత్ని పిలిచి అన్న మాటలు, కాకా దీక్షిత్ ఈ మేకని ఒక్క దెబ్బతో చంపమన్నప్పుడు ఒక్కసారి తటపటాయించినా కాకాసాబ్ దీక్షిత్ అన్న మాటలు మీకు చెప్తున్నాను, ఇప్పుడు వినండి. నీ అమృతం వంటి పలుకులే మాకు చట్టము, మాకు ఇంకొక చట్టము తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి యందు ఉంచుకుందము. నీ రూపాన్ని ధ్యానిస్తూ రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలను పాటిస్తూ ఉంటాము. ఇది ఉచితమా కాదా అని మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరి అయిందా అవునా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాల పాలించుటయే మా విధి, అది మా ధర్మము అని కాకాసాబ్ దీక్షిత్ ద్వారకామాయిలో బాబాతో అన్నారు.